10 బీఆర్ఎస్ పాలనలో చెన్నూరు నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు ఎమ్మెల్యే వెంకటస్వామి. చెన్నూరు టౌన్లో తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి 30 కోట్లతో పనులు మొదలు పెడతామన్నారు. ఇచ్చిన ప్రతి మాటకు కట్టుబడి అభివృద్ధి కొనసాగిస్తామని చెప్పారు. చెన్నూరు టౌన్లో పర్యటించిన వివేక్ పలు కాలనీలో స్థానికుల సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా శ్రీనగర్, కొత్తగూడెం ఎమ్మెల్యే కాలనీ బైపాస్ రోడ్లో బైక్పై పర్యటించి సమస్యలపై ఆరా తీశారు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. చెన్నూరు నియోజకవర్గం చెన్నూరు టౌన్లో ఎక్కడైతే రోడ్లు, సైడ్ డ్రైన్స్, మంచినీటి కరువు ఉందో ఆ కాలనీలు తిరగడం జరిగింది. నేను పోయిన నెల మన బేతలవాడ అటు సైడ్ కాలనీస్లో మారమ్మవాడ తిరిగినప్పుడు అక్కడ ఏదైతే కష్టాలు ఉన్నాయో ప్రజలకు అవన్నీ కూడా సైడ్ డ్రైన్స్, రోడ్స్ సుమారు 6.5 కోట్లతోని ప్రపోజల్స్ ఆల్రెడీ శాంక్షన్ అయినాయి. ఇప్పుడే ఇంజనీర్ గారు ఇదే చెప్తున్నారు, సార్ 15 రోజులలో ఈ పనులు కూడా ప్రారంభం కాబోతున్నాయని. అయితే ఈ సంవత్సరం లోపు ఏదైతే అక్కడ ఆ ప్రాంత ఆ వార్డుల సమస్య ఉన్నదో ఆ సమస్య అన్నీ కూడా పూర్తిగా అవుతాయి. ఇంకా ఇతర వార్డులలో ఇట్లా ఇప్పుడు ఎమ్మెల్యే కాలనీ వార్డు, ఇంతకుముందు పోయిన గెర్రె కాలనీ చాలా ఘోరంగా ఉంది. అసలు 10 సంవత్సరాలలో ఇక్కడ ఏదో ఒక చిన్న పని అయినట్టు కనబడతలేదు. నేను వాళ్ళందరికీ ఇదే కోరుతున్నాను, చెన్నూరు టౌన్ ప్రజలకు కొంచెం ఓపిక పడండి. ఎందుకంటే మొన్ననే లోక్సభ ఎలక్షన్స్ అయిపోయినాయి. ఇప్పుడు ప్రపోజల్స్ పెట్టి ఫస్ట్ సైడ్ డ్రైన్స్ సరిగా ఉంటే రోడ్లు కూడా సరిగా ఉంటాయి. ఫస్ట్ సైడ్ డ్రైన్స్ చేసుకుందాము, దాంతోపాటు రోడ్లు కూడా చేద్దాము. కానీ మీకు ఏదైతే ఇబ్బంది ఉందో ఇప్పుడు నీళ్ళ సమస్య కూడా, నీళ్ళ సమస్య గురించి చెన్నూరు టౌన్లో 30 కోట్లతోని ఒక ప్రాజెక్టు త్వరలోనే మన చెన్నూరు ప్రజలకు అమృత్ ప్రోగ్రాంలో మనం చేయబోతున్నాము. అందరూ కూడా కొద్దిగా సహనం ఉండాలి. ఏదైతే అభివృద్ధి కార్యక్రమాల గురించి మాటిచ్చినామో కాంగ్రెస్ పార్టీ అందరికీ కూడా అమలు చేసి అన్ని వార్డులలో రోడ్లు, సైడ్ డ్రైన్స్ వేయించే బాధ్యత